హలో ఫ్రెండ్స్, బ్రహ్మముడి సీరియల్ జూన్ 27th ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి. లాస్ట్ ఎపిసోడ్లో కావ్య వాళ్ళ అక్కను కాపాడడానికి వెళ్తుంది కదా, అక్కడ ఒక ఆవిడ సేవ్ చేస్తుంది. ఈరోజు అయితే అప్పు వెళ్ళి వాళ్ళని తీసుకొస్తుంది అనమాట. అండ్ ఆమెని రాజ్ కంపెనీని ఎలాగైనా వాళ్ళ కంపెనీ తన బినామీ కంపెనీ చేసుకునేలాగా ప్లాన్ చేస్తుంది అనమాట. ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది ఇదేనండి. ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట. అప్పుకి ఫోన్ చేసి చెప్తుంది కదా తమ ఇరుక్కున్న సంగతి, రౌడీలు వెంటబడుతున్నారు అని ఇలా అప్పు చెప్పడంతో అప్పు ఇంట్లో వాళ్ళు కాపుతుందని చెప్పి కావ్య వాళ్ళని కాపాడటానికి బయలుదేరుతుంది అనమాట. అప్పుడే రేవతి ఇంట్లో ఉండి తమ లొకేషన్ అప్పుకు పంపిస్తుంది కావ్య. అయితే కావ్య స్వప్నాలు రేవతి ఇంట్లో ఉండగా బయట నుంచి ఒక తలుపు శబ్దం వినిపించడంతో రౌడీలే వచ్చారనుకొని భయపడతారనమాట. అంత రేవతి అమ్మ మీరు లోపల దాక్కోండి, నేను ఆ రౌడీలకు ఏదో ఒకటి చెప్పి పంపేస్తాను, భయపడకండి, దాక్కోండి అని కావ్యని స్వప్నం పక్క గదిలో పంపిస్తే తలుపు వేస్తుంది అనమాట. ఇంకా బయట తలుపు కొట్టిన వాళ్ళు తలుపు తీసింది. బయట రేవతి భర్త వాళ్ళ కొడుకుని ఎత్తుకొని ఉంటాడు. దాంతో రేవతి ఊపిరి పిలుచుకుని అమ్మయ్య మీరా రెండు త్వరగా రండి అనేసి లోపలికి లాగి తలుపు వేస్తుంది రేవతి. ఆమె భర్త మాత్రం అనుమానంగా ఏంటి రేవతి ఆ చెమ్మట్లు ఏంటి ఏమైంది అంటాడు కంగారుగా. అబ్బాయి ఏం కాలేదండి, మీరు అలా తలుపు కొట్టేసరికి ఎవరో ఏంటో అని కంగారు పడ్డాను అంతే అని అంటుంది రేవతి. రేవతి అలా అనగానే ఆమె భర్త అయోమయంగా కంగారుగా ఎందుకు రేవతి అంటాడు. వెంటనే రేవతి అమ్మ కావ్య బయటికి రండి, వచ్చింది మా ఆయనేలే అని అంటుంది అనమాట. దాంతో కావ్య స్వప్న ఊపిరి పీల్చుకుంటూ బయటకు వచ్చేస్తారు. వాళ్ళని చూసిన రేవతి భర్త గుర్తుపట్టినట్లుగా రేవతి వీళ్ళు మన ఇంట్లో వీళ్ళు అంటాడు కంగారుగా. వెంటనే రేవతి కావాలని తన భర్త చేతిని కిందకి దించి ఏమీ లేదండి చెయ్యి చూపిస్తూ అంటాడనమాట. పాపం వెళ్ళిన ఎవరు రౌడీలు వెంబడిస్తుంటే ఆడపిల్లలు కదా నేనే కాపాడి మన ఇంట్లో ఉండమని చెప్పాను అంటుంది అనమాట రేవతి. దాంతో రేవతి భర్త ఏంటి రౌడీలు వెంటబడ్డారు ఎందుకు అంటాడు కంగారుగా. ఏమో తెలియదండి అంటుంది రేవతి. ఇంతలో అప్పు ఆ బస్తీలోకి వస్తుందన్నమాట. వచ్చి కానిస్టేబుల్స్తో పాటు వెంటనే కావ్యకి ఫోన్ చేసి అక్క ఎక్కడున్నారు, లొకేషన్లో ఉన్నాను, మీరు ఎక్కడున్నారో అంటుంది. అవునా సరే మేము వస్తాముండు అని కావ్య ఫోన్ పెట్టేసి రేవతి వాళ్ళతో మేము వెళ్తామండి, మా చెల్లి అప్పు వచ్చిందంట. వెంటనే స్వప్న ఎమోషనల్గా ఎవరో తెలియకపోయినా మా ప్రాణాలు కాపాడారు, మీకు చాలా థ్యాంక్స్ అండి, ఈరోజు మీరు లేకపోతే ఏమయ్యే వాళ్ళమో అని తలుచుకుంటేనే భయంగా ఉంది అని ఆవిడకి థ్యాంక్స్ చెప్తుంది అనమాట. ఏం కాలేదు కదా, భయపడాల్సిన పని లేదు, మీరు ధైర్యంగా ఉండండి, రండి నాతో రండి అని రేవతి బయటికి ఇక రేవతి భర్త కొడుకుతో పాటు స్వప్న కావ్యలు అప్పు ఉన్న దగ్గరికి వెళ్తారనమాట. అయితే దూరం నుంచి అప్పుని చూసి రేపు పోలీసులు అనుకుంటారు. అప్పుడే కావ్య స్వప్నంలో అప్పు దగ్గర రావడం చూసి అదిగోరా అక్క చెల్లెళ్ళు పోలీసులకు కాల్ చేసి, అయినా వీళ్ళు ఎందుకు వచ్చారంటే ఈ అక్క చెల్లెళ్ళకి పోలీసులు కాల్ చేసి పిలిపించారనుకుంటా అనుకొని యామినికి ఫోన్ చేస్తారు. మీరు సైలెంట్గా అక్కడి నుంచి తప్పించుకున్న తర్వాత నేను చూసుకుంటానంటుంది యామిని. అక్క మీకు ఏం కాలేదు కదా అని అంటుంది అప్పు కంగారుగా. వెంటనే కావ్య లేదప్పు కరెక్ట్ టైంలో వచ్చి ఈవిడే మమ్మల్ని సేవ్ చేశారు అంటుంది అనమాట. దాంతో అప్పు రేవతి చాలా థ్యాంక్స్ అండి, మీ రుణం జన్మలో తీర్చుకోలేము అంటుంది అనమాట. అప్పుడు రేవతి ఏమంటుందంటే మనం తీర్చుకుంటే తీరిపోయే రుణం కాదులేమ్మా అంటుంది అనమాట. దాంతో అప్పు అర్థం కాలేదండి అంటుంది అయోమయంగా. దాంతో రేవతి తనంత తమాయించుకుంటూ అదే ఏ జన్మలో ఏ రుణబంధం మిగిలిపోయిందో ఈ జన్మలో మీకు ఇలా సహాయం చేసే అదృష్టం దొరికిందని అంటున్నానమ్మా అని కవర్ చేస్తుంది అనమాట రేవతి. అవునవును అన్నట్లుగా వాళ్ళ ఆయన కూడా తల ఊపుతాడనమాట. ఇక అప్పు పదండి అక్క అనడంతో చీప్ ఎక్కుతారు కావ్య స్వప్న. అయితే రేవతి కావ్య చాలా ఎమోషనల్గా ఒకరినొకరు చూసుకుంటారనమాట. మరి కళావతి త్వరలోనే ఆవిడ ఎవరో కనుక్కుంటుందా అనేది తెలుసుకోవాలి. రేవతి ఎవరు, ఈ రేవతికి దుగ్గిరాల వరకు సంబంధం ఏంటి, ఇలాంటి ప్రశ్నలతో కళావతికి మొదలు పెడుతుంది అనమాట. ఇంకప్పుడే రేవతి భర్త చేతిలో ఉన్న బొట్టోడు ఎవరు మమ్మీ వాళ్ళు అంటాడు. కళ్ళ ముందే ఉన్న కలవలేని నాన్న అనేసి ఏడ్చుకుంటూ వెనక్కి ఇంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట రేవతి. భర్త కూడా రేవతి అంటూ పిలుస్తున్న ఆగదనమాట. రేవతి ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్ళి బీరువా మొత్తం ఎత్తుకో ఫోటో బయటకు తీసి దాన్ని చూసుకొని బాగా ఏడుస్తుంది. అప్పుడే వాళ్ళ భర్త వచ్చి రేవతి ఆ అమ్మాయి ఆ ఇంటి కోడలు కావే కదా అంటాడు. అవునండి అంటుంది రేవతి. మరి నువ్వు ఎవరివో తనకు చెప్తే ఎందుకు చెప్పలేదు అంటాడు రేవతి భర్త. ఏ మొహం పెట్టుకుని చెప్పాలి, గతంలో మనం చేసిన తప్పు గురించి చెప్పమంటారా, ఆ ఇంటితో తెగిపోయిన బంధం గురించి చెప్పమంటారా, లేక ఆ కుటుంబానికి నేను ఒక మాయని మచ్చలా మారానని చెప్పమంటారా, ఏమని చెప్పమంటారా అని కుమిలి ఏడుస్తున్నమాట రేవతి. వెంటనే రేవతి వాళ్ళ ఆయన రేవతితో నన్ను క్షమించు రేవతి, నేనే నీ పరిస్థితికి కారణం, నేనే ఆ రోజు ఈ నిర్ణయం తీసుకోకుండా ఉంటే ఈరోజు మీరంతా కలిసి ఉండేవారు అంటాడు. నా తలరాత అలా రాసుంటే మీరు మాత్రం ఏం చేస్తారండి అంటుంది రేవతి ఏడుస్తూ. లేదు రేవతి, నేను అనేవాడిని నీ జీవితంలో రాకుండా ఉంటే ఈరోజు నువ్వు నీ వాళ్ళకు దూరంగా అయ్యేదానివి కాదు, కోటలో మహారాణిలో ఉండేదానివి అంటాడు రేవతి భర్త. మిమ్మల్ని దూరం చేసుకుని సంతోషంగా ఎలా ఉండేదాన్ని అండి అంటుంది రేవతి కూడా కొంచెం ఎమోషనల్గా. కానీ వాళ్ళని దూరం చేసుకొని బాధపడుతున్నావు కదా, ఏదో ఒక రోజు వాళ్ళు నిన్ను క్షమించకపోరా, తిరిగి వాళ్ళకి దగ్గర అవ్వకపోవా అనుకున్నాను. ఇన్నేళ్ళైనా వాళ్ళ మనసు మారలేదంటే మనల్ని ఇక మనల్ని ఎప్పటికీ క్షమించరు. నేను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాను, కానీ నేను నీకు ఏ సంతోషాన్ని ఇవ్వలేకపోయాను.
ఈ బాధ నేను జీవితాంతం మోయాల్సిందేనేమో అనేసి కన్నీళ్లతో వెళ్ళిపోతాడు అనమాట రేవతి వాళ్ళ ఆయన కళావతి గురించి పూర్తిగా తెలియదు అనుకుంటా. తెలుసుంటే ముందే కలిసి తన సమస్యను పరిష్కరించుకునేవాడు. మొత్తానికి వీళ్ళ మాటలు వింటుంటే రేవతి ఆ ఇంటి ఆడపడుచో లేదా ఏమో వాళ్ళ రిలేషన్ అయ్యి ఉండొచ్చు అని తెలుస్తుంది. ఇంకా అపర్ణాదేవి గురించి మాట్లాడే మాటలుంటే అపర్ణాదేవి కూతురు అని స్పష్టమవుతాయి. అయితే పెళ్లికి ముందు అపర్ణాదేవి గతం ఏదైనా ఉందేమో అనుకునేలా నేను రేవతి మాటలు మనకు అనిపించాయి. ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రాజు కంటే సుభాష్కి అపర్ణాదేవి పుట్టిన కూతురు బహుశా రేవతి అయి ఉండొచ్చు అని కొద్దిగా అనిపిస్తుంది అనమాట. లేదంటే వీళ్ళ ఇంటి ఆడపడుచా ఏంటి అనేది చూడాలి. ఇంకా రౌడీలను యామినిని పంపించేసి వీళ్ళంతా అక్కడి నుంచి తీసుకొచ్చింది కదా అప్పు వస్తూ కారులోనే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. యామినిని అలా చేయాలి ఇలా చేయాలని చెప్పేసి స్వప్న యామిని స్వప్న అండ్ అప్పు ఇద్దరు కలిసి యామినిని ఎలాగైనా జైల్లో వేయించాలి, దాన్ని చంపించాలి, నాకు చావబోయని చూపిస్తాను స్వప్న భయపడుతూ ఉంటుందన్నమాట. కానీ కళావతి ఏంటి మీరు ఇద్దరు కలిసి తను చంపేస్తారా ఏంటి, అలాంటివి ఏం చేయకండి, యామిని రెచ్చిపోతే ఇరుక్కుంటాం, నేను చెప్పే వరకు సైలెంట్గా ఉండడానికి కావ్య అంటుందన్నమాట. ఇంతలో ఇల్లు కారు ఆపితే ఏంటి కారు ఆపి అంటే ఇల్లు వచ్చింది మేడం అనగానే కావ్య స్వప్న దిగుతారు. అప్పుడు నువ్వు ఏంటంటే నాకు బయట పని ఉందక్క, నేను పిచ్చి పనులు చేయకుండా వచ్చేసే అంటుంది అనమాట కావ్య. ఇంత చేసిన దానికి బుద్ధి చెప్పాలి కదా అని యామిని ఇంటికి అప్పు వెళ్తుంది. ఇంటికి వచ్చిన కావ్య ఇందిరాదేవి అపర్ణ గారు కోపడతారనమాట. అసలు నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా, రాజు వస్తే తుర్రుమని వెళ్ళిపోయావు అని వాడు నీకోసం ఎంత వెయిట్ చేసాడో తెలుసా అని ఇద్దరు అత్త కోడలు తిడుతూ ఉంటారనమాట. అప్పుడు స్వప్న అంటుంది అత్తయ్య ఇందులో కావ్య తప్పేం లేదు, నన్ను కాపాడడానికి తను వచ్చింది, నిన్ను కాపాడటం ఏంటంటే నన్ను కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారు అని చెప్పి జరిగినంతా చెప్తుంది స్వప్న. ఇదంతా చేసింది యామిని అని కావ్య అంటుందన్నమాట. సరే మరి యామిని చేసింది కదా పోలీస్ కంప్లైంట్ ఇద్దామని ప్రకాశం అంటే కావ్య ఆపుతుందనమాట. మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ఆ రౌడీలు ఎక్కడున్నారో మనకు తెలియదు కాబట్టి ఆ కేసు నిలబడదని కావ్య చెప్తుంది. యామిని ఆయన మరి ఇలాగే వదిలేస్తే అలాగా మరి ఎవరినైనా ఏదైనా చేస్తే అంటే ఇప్పుడు మనం ఏం చేసినా మనకే ఎదురు తిరుగుతుంది అత్తయ్య, యామిని ఆయన ముందు మంచి దానిలో నటిస్తుంది, అలాగే చేయనివ్వండి అని కావ్య వెళ్ళిపోతుంది అనమాట. అసలు యామిని అలా చేస్తుందని అస్సలు అనుకోలేదు, పెళ్ళయ్యే వరకు ఇలాంటి ఆటలు ఆడుకుంటుందని అర్థమైందని రాహుల్ అంటాడు. మమ్మీ నీకు ముందే తెలుసు కదా అంటే అవును అందుకే నేను వెళ్లకుండా కాపాడాను బతికించా మమ్మీ, నేను ఉండగా నిన్నెవరు నా ప్రాణం పెట్టైనా నేను కాపాడుకుంటానని రాహుల్తో అంటుంది అనమాట రుద్రాణి. ఇంకా యామిని ఇంటికి వెళ్ళిన అప్పు పెట్టి ఒకటి కొడుతుందన్నమాట. ఏంటి అప్పు ఈ టైంలో వచ్చావంటే, నువ్వు చేసిన పనికి చంపినా తప్పలేదు, నువ్వు చేసి నాకు తెలియదు అనుకుంటున్నావా అని అప్పు అంటుంది అనమాట. ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సీరియల్ అయితే అయిపోతుంది అనమాట. కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే రాజ్ కంపెనీ బోర్డు మెంబర్స్లో ఒకళ్ళతో యామిని డీల్ ఫిక్స్ చేసుకుంటుంది అనమాట. రాజ్ కంపెనీ తనకు వచ్చేలా స్కెచ్ చేసి ప్లాన్ చెప్తుంది. అంటే అలాగే రాజ్ కూడా కావ్యకి ఫోన్ చేసి మీతో మాట్లాడాలి, మీకు విషయం చెప్పండి, అయితే ఇప్పుడు చెప్పండి అంటే అది ఫోన్లో చెప్పేది కదా, ఎదురుగా ఉండి చెప్పేది, ఆ ఫీలింగ్స్ మనం అనుభవించాలి సంథింగ్ ఏదో చెప్తూ ఉంటాడనమాట. మరి చూద్దాం రేపైనా యామిని రాజుకి కావ్యకి ప్రపోజ్ చేసేలా చేస్తుందా లేదా చేయనీయకుండా చేస్తుందా అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి. ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.